అమ్మఒడి పథకంతో పెద్ద ఎత్తున విద్యార్థులు స్కూళ్ళకు వచ్చారు అని అందరూ అనుకున్నారు. కానీ అమ్మఒడి అన్నటువంటి పథకం పెట్టిన తర్వాత కూడా అంటే ప్రైవేటు స్కూళ్ళకు కూడా అది పెట్టడంతో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయారు ఈ డబ్బులు తీసుకున్నటువంటిది. ప్రభుత్వ స్కూళ్ళలో కొన్ని చోట్ల తగ్గారు అనడానికి సజీవ సాక్ష్యం. అట్లాగే స్కూళ్ళ విలీనం కారణంగా ఎదురైనటువంటి అంశం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో 7 విద్యార్థులకు 7 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇది అతి పెద్దదైనటువంటి అంశం. వైసీపీ ప్రభుత్వం పాఠశాల విలీనం పేట తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ 3 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులను మాత్రం కేటాయించారు. లాస్ట్ ఇయర్ 22 మందితో పాఠశాల నడిపారు. వాళ్ళలో 10వ తరగతి విద్యార్థులు 4 వెళ్ళిపోయారు. 18 మంది మిగిలారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 11 మంది టీసీలు తీసుకుని ప్రైవేట్ బడులకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 3వ తరగతిలో ఒకళ్ళు, 4వ తరగతిలో 2, 6వ తరగతిలో ఒకళ్ళు, 7వ తరగతిలో 3 మాత్రం మిగిలారు. వాళ్ళకి 7 స్కూల్ అసిస్టెంట్లు పాఠాలు చెప్తున్నారు. ఆంగ్లం, గణితం సబ్జెక్టులకు 2 ఉపాధ్యాయులు ఉన్నారు. తెలుగు, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి ఒక్కొక్కళ్ళే పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులు జీతభత్యాలు, మధ్యాహ్న భోజన పథకం, వంట నిర్వాహకులు, ఆయా వేతనాలు, ఇతర ఖర్చులు పరిశీలిస్తే నెలకు 7 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. అంటే ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేశాం అన్నటువంటి చోట బాగాలేదు, అంత చేసిన అంత ఖర్చు పెడుతున్నా సరే పిల్లల తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాల మీద ఇష్టం లేకుండా పోతుందనడానికి సాక్ష్యం అవుతుంది.